ఏంటి మాట్లాడవా? మాట్లాడడం మానేసింది నువ్వు, నేను కాదు. నువ్వు చేసిన దానికి నాకు కోపం వచ్చింది, అందుకే మాట్లాడలేదు. నువ్వెందుకు నాతో మాట్లాడడం లేదు? నువ్వు మాట్లాడకపోతే నేను ఉండలేనని తెలిసి కూడా నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోయావు కాబట్టి. సరే సరే, ఇంకెప్పుడు అలా చేయను. నువ్వు కూడా ఇంకెప్పుడు అలాంటి పనులు చేయొద్దు. ప్రామిస్? మళ్ళీ మాట్లాడకుండా వెళ్ళిపోమంటావా? ఈవినింగ్ సరదాగా ఎక్కడికైనా వెళ్దామా? వద్దు, క్యాట్ క్లాస్ ఉందని తెలుసు కదా. రోజు వెళ్తున్నావు కదా, ఒక్కరోజు వెళ్ళకపోతే ఏమవుద్ది? చాలా టాపిక్స్ మిస్ అయిపోతాను. మళ్ళీ అవన్నీ కవర్ చేయడం చాలా కష్టం. సర్లే, బట్ క్యాట్ ఎగ్జామ్ అయిపోయాక ఎక్కడికంటే అక్కడికి రావాలి. అప్పుడు నేనే అడుగుతాను రోజు ఎక్కడికైనా తీసుకెళ్ళమని. రే చూడండ్రా, కాలేజ్కి వచ్చిన కొత్తలో పెద్ద 10 రోజుల కటింగ్ ఇచ్చింది. ఇప్పుడేమో ఈ గాజులు అమ్ముకున్నోడితో కరోనాగా తిరుగుతుంది. అవునరా, ముందు మన గ్రూప్లోనే ఉండేది కదూ. అప్పుడు నేను ట్రై చేస్తే ఆ అబ్బాయిలే తెలియనట్టు ఏం కటింగ్ ఇచ్చేదిరా. అయినా ఈ అమ్మాయిలందరూ అంతేరా, ముందేమో పెద్ద 10 రోజుల శిరోమణిలా కటింగ్ ఇస్తారు. లాస్ట్ కదిగా అలాంటి గొట్టంగాళ్ళు పడిపోతారు. ఈ ఒక్కసారికి నాకు ఛాన్స్ ఇవ్వు. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటానే, నువ్వున్నావనే నా ధైర్యం అని. అది ఎలా ఉంటుందో ఒకసారి చూడు. చెప్పు చూస్తేనే చెవులు పట్టేస్తున్నాయి. కొడితే కళ్ళు తిరిగి పడిపోతావేమో. ఈ మాత్రం దానికి చమత్కారాలు ఎందుకురా, చెత్త మొహం వేసుకొని. వాడొచ్చుంటే చిటికెలో మిమ్మల్ని అందరినీ చితకొట్టి చింతకాయ పచ్చడి చేసేదుడు. నేనే వద్దన్నాను. ఎందుకంటే వాడు గాజులు అమ్ముకునేవాడే. మీలా గాజులు తొడుక్కొని అమ్మాయిలు కమెంట్ చేసేవాడు కాదు. అయినా వాడు రేంజే వేర్రా. మీలా గాజులు వేసుకునే వాళ్ళకి వాడెందుకు, నేను చాలు. ఏంట్రా అన్నా, అమ్మాయిలందరూ ముందు పతివ్రతలా నటిస్తారా? అమ్మాయిలు పతివ్రతలా నటిస్తారు అని తెలిసి కూడా వాళ్ళు పడకపోతే పిచ్చెక్కిపోతారు ఎందుకురా? దీనికి మాత్రం సమాధానం ఉండదే. అమ్మాయిలు ఆవారాగాలకైనా పడతారేమో గాని నీలాంటి ఆడింగోడికి మాత్రం పడర్రా. అయినా నేను ఎవరికి పడితే నీకెందుకురా? మళ్ళీ ఇంకెప్పుడైనా నా జోలికి వచ్చావనుకో, నీకు నిర్భయ చట్టం అక్కర్లేదు. నేను చాలు నడ్డి రోడ్లో నిక్కరిప్పి తంతాను. జాగ్రత్త. నువ్వున్నావనే ధైర్యం ఎలా ఉంది? ఎగిరి గంతులేసేలా ఉంది. అమ్మయ్యా, థ్యాంక్స్ రా రాజేష్. నువ్వు గనక లాస్ట్లో 6 కొట్టపోయి ఉంటే మ్యాచ్ పోయేదిరా. తెలుసు కదరా, మనది ధోని స్టైల్. నువ్వు సూపర్ లేరా. పదండి మిత్రమా, వెళ్ళి కూర్చుందాం. ఆ, ఈరోజు మ్యాచ్కి అనిల్ గారు రాలేదేంట్రా? మిత్రమా, వాళ్ళ లవర్తో వాడు బిజీ మిత్రమా. వాడు రాకపోవడం మంచిదైంది బాబు. వాడు వచ్చుంటే ఓడిపోదు. బాల్స్ అన్నీ వాడే మింగేస్తాడు. అరే, నాకు డౌటు. ఆ. అనిల్ గాడికి కల్పనకి ఎప్పుడు చిన్న గొడవ కూడా రాదేంట్రా? ఛీ, అదేం డౌట్ రా? డౌట్ కాదురా, హీట్ హీట్ ఎక్కిపోతుంది ఇక్కడ. వాళ్ళిద్దరికీ అలా సెట్ అయింది, అది వాళ్ళ అదృష్టం. లేదు మిత్రమా, ఏదో ఉంది. అరే, ఎందురా అంత ఆలోచించేస్తున్నారు? రేపు ఆడు క్యాంటీన్కి వస్తాడు కదా, ఆ, ఆడి సీక్రెట్ ఏంటో అక్కడే అడిగేద్దాం. రేయ్, కూల్ డ్రింక్ తాగుతావా? వాడు తాగడానికి రాలేదు మిత్రమా, కల్పనకి ఏమైనా తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఏరా, బిస్కెట్ ప్యాకెట్ తీసుకోమంటావా? రే, మీ ఎక్స్ట్రా లాపి నాతో ఏం పని పడిందో చెప్పండిరా. ఏం లేదురా, నిన్నోటి అడుగుతాం,
నువ్వేం అనుకోకూడదు. ఒక్కటంటే 100 అడగండి ఏమనుకోను. నీకు కల్పనకి ఎప్పుడు చిన్న గొడవ కూడా రాదు కదా. అవును. మీ లవ్లో ఆ సీక్రెట్ ఏంటా అని. ఆ ఒక్కటి మాత్రం అడగద్దు రే 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 అరే, రే ప్లీజ్ ప్లీజ్ రా రా మామ, చెప్పరా చెప్పరా. ప్లీజ్ మామ, రా చెప్పరా. అని అంటే అనుకున్నారా? అసలు ఏమైనా ఉంటాయి కదా చెప్పడానికి. సీక్రెట్ లేదు, బొంగు లేదు. నేనేం చేసినా తను నన్నేమందు, తను ఏం చేసినా నేను తన్నేమన్ను. ఆ, అంతేనా? అంతే. అయితే మేము కూడా రేపు నుండి ఫాలో అయిపోతాం. ఓకే. ఆ? మ్మ్. ఏంటి మేబీ వాష్రూమ్కి వెళ్ళి ఉంటుందేమో. ఎక్కడున్నావు? నైట్ అంతా రిప్లై కోసం ఎంతసేపు వెయిట్ చేశాను. బాగా అలసైపోయాను. నీ సంగతి ఏంటో తేల్చేస్తాను ఈరోజు. హాయ్ రా. హాయ్. హాయ్. పద వెళ్దాం. రాజేష్, హాయ్. సారీ రాజేష్, నైట్ కొంచెం నీరసంగా ఉండి అలా నిద్రలోకి వెళ్ళిపోయాను. ఏమనుకోకు. హే, ఎందుకలా ఫీల్ అయిపోతున్నావు? అసలు ఆ విషయం నాకు గుర్తే లేదు. అయినా నువ్వేంటి దేని గురించో ఆలోచించి టెన్షన్ పడుతున్నట్టున్నావు. ఏం లేదు, మన ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, కొంచెం టెన్షన్గా ఉంది. అదేంటి టెన్షన్ పడాల్సింది నేను, నీకే. నువ్వు బాగానే చదువుతావుగా. క్యాట్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువై మన సబ్జెక్ట్ సరిగా ప్రిపేర్ అవ్వలేదు, అదే టెన్షన్గా ఉంది. ఒక విషయం చెప్పనా? నీకున్న నాలెడ్జ్కి క్లాసెస్ కరెక్ట్గా విని రోజు 1 గంట చదివితే చాలు, నువ్వు అనుకున్న మార్క్స్ ఈజీగా వస్తాయి. ఇలా టెన్షన్ పడితే మాత్రం ఉదయం నుండి రాత్రి వరకు చదివినా ఉపయోగం ఉండదు. స్ట్రెస్ ఎక్కువైపోద్ది. స్ట్రెస్ ఎక్కువ అవడం వల్లే ఈ టెన్షన్ అంతా. సో కూల్గా ప్రిపేర్ అవ్వు. మధ్య మధ్యలో కాసేపు రిలాక్స్ అవ్వు, సరేనా? హా, సరే.